ఓకే అండి. నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అండ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, మనకు ఇదివరకు వచ్చిన మంచి మూవీస్ అండ్ థియేటర్‌లో రిలీజ్ అయిన మూవీస్. ఈ మూవీస్ ఒక 5 మూవీస్ నేను గ్యాదర్ చేసి ఓటీటీలకు ఎప్పుడు రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఓటీటీలోకి వచ్చే మూవీస్‌లో అండ్ మన 'హనుమాన్' మూవీ కూడా ఉంది. అండ్ 'ఊర్ పేరు భైరవకన్న' కూడా ఉంది. ఫస్ట్ ఒక నార్మల్ మూవీ గురించి మాట్లాడుకుంటే 'బూట్‌కట్ బాలరాజు' మన సోహెల్ గారిది. ఈ మూవీ అయితే యావరేజ్ వేలో అంటే నార్మల్ వేలో నడిచింది. ఈ మూవీకి చాలా అంటే చాలా కాంట్రోవర్సీ కూడా నడిచిందని మనకు తెలిసిందే. మూవీ అనేది మనకు ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మ్యాచ్ ఫస్ట్‌కైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అవుతుందన్నట్టు కొంచెం న్యూస్ అయితే తెలిసింది. మళ్ళీ ఏమైనా చేంజ్ కావచ్చా అంటే చెప్పలేము. నాకు తెలిసిన న్యూస్ మాత్రమే చెప్తున్నాను. ఇక ఓవరాల్‌గా మూవీ అనేది నార్మల్ స్క్రీన్ ప్లేతోనైతే ఉన్నదన్నట్టు తెలిసింది. అండ్ మన 'సోహెల్' గారికి అండ్ మన 'పూలచొక్క' రివ్యూయర్ కూడా చాలా కాంట్రోవర్సీ నడిచింది. అందరికి తెలిసిందే. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. లీవ్ ఇట్ దెన్. సెకండ్ మూవీ గురించి మాట్లాడితే 'అంబాజీపేట' మ్యారేజ్ బ్యాండ్. ఈ మూవీ అయితే మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2 ఫిబ్రవరికి రిలీజ్ అయింది మూవీ అనేది. నార్మల్ వేలో బాగానే అనిపించింది నాకైతే. బాగానే ఉంది మూవీ. అండ్ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మార్చ్ 1కి అయితే ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుందన్నట్టు తెలుస్తుంది. అండ్ మూవీ అనేది చాలా బాగుంటుంది. అండ్ మూవీ రివ్యూ అనుకుంటే మన ఛానల్‌లోకెళ్ళి చూడండి. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ రివ్యూస్ అయితే మన ఛానల్‌లో ఉన్నాయి. ఒక్క 'బూల్‌కట్ బాలరాజు' మూవీ తప్ప అన్ని మూవీస్ రివ్యూస్ అయితే మన ఛానల్‌లో ఉన్నాయి. లేదా పైన కార్డ్స్‌లోనే ఉంటది. లేకపోతే ఇందులో వీడియోస్‌లన్నా మీకు కనిపిస్తది. వెళ్లి అయితే చూడండి. ఇక సెకండ్ వచ్చేసరికి థర్డ్ వచ్చేసరికి మన 'ఈగల్' ఫిలిం. 'ఈగల్' ఫిలిం అనేది మనకు 9థ్ ఫిబ్రవరికి అయితే రిలీజ్ అయింది. మూవీ అనేది ఒక బాగానే హిట్ అయింది. మన 'రవణ' దాంట్లో మళ్ళీ 'ధమాకా' మూవీ తర్వాత ఇదొక మంచి మూవీ అన్నట్టు చెప్తాను. మూవీ అనేది మనకు మార్చ్ 15థ్ అని అంటుళ్ళు అండ్ 13థ్ అంటుళ్ళు. మరి ఎప్పుడు రిలీజ్ అయిద్దో తెలీదు. 15థ్ అయితే అనుకోండి. ఇది మనకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అయితుంది. ఆ తర్వాత నెక్స్ట్ మన 'ఊర్ పేరు భైరవకన్న' ఫిలిం. ఈ ఫిలిం గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే బాగా నడుస్తుంది. అండ్ 16థ్ ఫిబ్రవరికి రిలీజ్ అయితే మంచి హిట్ అయితే కొట్టింది. మన 'సందీప్ కిషన్‌కి' ఎటువంటి హిట్లు లేవు. అట్లాంటిది ఒక మంచి హిట్టు. అంటే 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' ఒక్కటి తప్ప. ఈ మూవీ అనేది మనకు 15థ్, 29థ్ మార్చ్ అంటే చాలా లాంగ్ గ్యాప్ 1 మంత్ దాకానే టైం ఉంది. 15థ్‌కి అయితే రాకపోవచ్చు. మనకు వస్తే నాకు తెలిసి మనకు 29థ్ మార్చ్ ఆ డేట్‌లోకి రావచ్చు. ఈ మూవీ అనేది మనకు జీ5లో అయితే ఆహ్, స్ట్రీమ్ చేస్తారని అంటున్నారు. మరి చూద్దాం. మూవీ కూడా చాలా బాగుంది భయ్య. ఈ మూవీ రివ్యూ కూడా మన ఛానెల్‌లో ఉంటది. వెళ్లి చూసారే చూడండి. అండ్ మూవీ అయితే థియేటర్‌లో నేను చూసొచ్చాను. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక నెక్స్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే మన 'హనుమాన్'. ఈ ఫిల్మ్ గురించి మాట్లాడాలంటే సెన్సేషనల్ క్రియేట్ చేసింది థియేటర్‌లో. అది మాత్రము అంటే అపోజిట్‌గా మన 'గుంటూరు కారంతో' వచ్చినా కూడా ఈ మూవీ ఒక రేంజ్‌లో ఆడింది. లైక్ మనకి ఇప్పుడు ఈ మూవీ అయితే జనవరి 12లో రిలీజ్ అయ్యి ఒక హ్యాట్రిక్ హిట్ కొట్టేసిందనుకోవచ్చు. అండ్ మనకి ఇదైతే మార్చ్ 1కైతే రిలీజ్ అవుతుంది అన్నట్టు తెలుస్తుంది. ఇది కూడా జీ5లో మనకు స్ట్రీమ్ అవుతుందని తెలుస్తుంది. చూడాలి మూవీ ఓటీటీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. 'హనుమాన్' ఫిల్మ్ చాలా బాగుంటుంది. నేను అందరికి చెప్పాల్సిన అవసరం లేదు 'హనుమాన్' ఫిల్మ్ గురించి. అందరూ ఎంతగానో లిటరల్లీ వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైపోతుంది. ఓవరాల్‌గా ఓటీటీలోకి వచ్చే ఫిలిమ్స్ అయితే ఇవి భయ్యా. 'తేజ సజ్జా' గారు ఒక మంచి హిట్ కొట్టారు అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో. అండ్ మన ఛానెల్‌లోకి ఒకసారి వెళ్లి చూడండి. అండ్ కొత్త వాళ్ళొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. అండ్ పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ పెట్టుకోండి. అండ్ అక్కడ పక్కకు ఛానెల్ కనిపిస్తుంది. అక్కడెళ్తే మీకు ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కనిపిస్తాయి. దాంట్లో అన్ని రివ్యూస్ కూడా ఉంటాయి. ఏమన్నా కొంచెం చెక్ చేయండి. నచ్చితే కొంచెము సపోర్ట్ చేయండి. అండ్ మనకు 'పుష్ప 3' కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు ఒక వీడియో తీశాను. మన అల్లు అర్జున్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దాని గురించి కూడా ఒక వీడియో తీశాను. కావాలంటే ఆ వీడియో కూడా మన ఛానెల్‌లో ఉంటది. ఒకసారి వెళ్లి చూడండి. అండ్ ఇంకా నేను వీడియో లెంత్ చేస్తే బాగా లెంత్ అయిపోతది కాబట్టి ఓవరాల్‌గా వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే షేర్ చేయండి. అండ్ దట్స్ అబౌట్ ది టాపిక్. అండ్ థాంక్ యూ టు ఆల్ అండ్ థాంక్ యూ గైస్.